ఇబ్రహీపట్నం మండలం వెస్ట్ ఇబ్రహీపట్నం నుంచి మామిలిపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డిస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడున్న మా బ్రాంచ్ నుండి కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్కి కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతని నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరెవరి మీద కంప్లైంట్? డిస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ అని జాగలపు మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందన్, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురు మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత వసూలు చేశారని కానీ అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 15 లక్షలు చెప్పడం జరిగింది. సరే, దీంతో పాటు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీకు? వేరే బాధితులైనా గెస్ట్ విచారణ చేస్తున్నాం. బాధితులు ఎంతమంది అనేది ఇంకా ఎంతమంది ఉన్నారు మనకైతే ఇంకా తెలియపరచలేదు. చాలామంది ఉన్నారని చెప్తున్నారు. మన దగ్గరికి అయితే వచ్చిన వాటి ప్రకారం కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఎగ్జామ్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇబ్రహీంపట్నం గ్రామం నుంచి మనకి మల్లేపల్లి శివకాంతి కుమార్ అతను ఒక కంప్లైంట్తో రావడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, అతను యూకేలో ఉండగా వీసా సంబంధించి వాళ్ళకి వాళ్ళ భార్యకి వీసా అక్కడ అయిపోయింది. తర్వాత వీసాని రెన్యూవల్ చేయించుకోవడం కోసం అక్కడున్న యూకేలో ఉన్న డిస్టినీ కన్సల్టెన్సీ అని అతన్ని కలవడం. అతను ఇండియా వెళ్ళిన తర్వాత మనం వీసా అప్రూవ్ చేసుకోండి, దాని ప్రకారంగా వీసాని మళ్ళీ జనరేట్ చేసి మీకు పంపిస్తాము అని చెప్పడం ద్వారా అతను ఇండియాకి వచ్చి ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళ నాన్నగారి ద్వారా ఆయన ఇచ్చిన అకౌంట్కి అమౌంట్ పంపించడం జరిగింది. ఈ క్రమంలో పంపించినా కూడా వీసా ఇంకా రాకపోవడం, అతను పలు విధాలుగా అడగడం, అతని కదా రెస్పాన్స్ అవ్వకపోవడం, కొన్ని కన్సల్టెన్సీ ద్వారా కొన్ని కంపెనీల ద్వారా వీసా అప్రూవ్ అయ్యని చెప్పి అతనికి మెయిల్స్ పంపించడం ఇలాంటివి జరిగినాయి అని అతను కంప్లైంట్ ద్వారా తెలియపరిచారు. దానికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ తెలియపరిచారో దానికి సంబంధించి వాళ్ళ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నెంబర్తో విచారణ జరుగుతుంది.